అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 1591 సంవత్సరంలో యొక్క చార్మినార్ యొక్క నిర్మాణం జరిగింది. అయితే 1889లో చార్మినార్ నలుమూలల కూడా దీని మీద చార్మినార్ మీద ఉన్నటువంటి నలుమూలల మీద కూడా ఒక గడియారాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క చార్మినార్కు ఈ మధ్య కాలంలో మరమ్మతులు చేసినటువంటి క్రమంలో ఇనుప పైపు తగిలి తూర్పు వైపున ఉన్నటువంటి, మీరు మా కెమెరామెన్ చూపిస్తున్నట్టు చూడొచ్చు, తూర్పు వైపున ఉన్నటువంటి ఆ గడియారం కూడా ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తోంది. ఆ గడియారంలోని ముళ్ళులు కూడా 2 గంటల 25 నిమిషాల క్లాక్ టైం దగ్గర ఆ గడియారం కూడా ముళ్ళులు కూడా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. అయితే ఈ క్రమంలో దాదాపు 135 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఒక పురాతన గడియారం ధ్వంసమైంది. అయితే ఒక ఇనుప పైపు తగిలి చార్మినార్కు యొక్క మరమ్మతులు చేసినటువంటి సమయంలో ఈ యొక్క గడియారానికి ఇనుప పైపు తగిలి కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది గడియారం. అయితే ఈ 135 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పురాతన గడియారాన్ని అలాగే దానికి మరమ్మతులు చేసి అలాగే ఉంచుతారా, లేదా దాని స్థానంలో కొత్త గడియారాన్ని ఏర్పాటు చేస్తారన్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇక చార్మినార్ ప్రాంతానికి ఈశాన్యంలో ఉన్నటువంటి లార్డ్ బజార్, పడమర ఉన్నటువంటి గ్రనైట్తో నిర్మించినటువంటి మక్కా మసీదు ఉన్నాయి. అయితే చార్మినార్కు పనులు పూర్తయినటువంటి మరుసటి ఏడాది అనగా 1592వ సంవత్సరంలో చార్మినార్కు నలువైపులా కూడా కమాన్లు నిర్మించారు. అయితే ఈ కమాన్లన్నీ కూడా ఇడో పర్షియన్ పద్ధతిలో నిర్మించినారు. దాదాపు 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఈ యొక్క కమాన్లను కూడా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కమాన్లు నిర్మించిన తర్వాత ఇది పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి అధికారిక కట్టడాల జాబితాలో కూడా చార్మినార్ను కూడా చేర్చడం జరిగింది. ఇది పురావస్తు నిర్మాణ నిధిగా కూడా పురావస్తు శాఖ వాళ్ళు కూడా చేర్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క గడియారాన్ని వాహిద్ వాచ్ కంపెనీ వాళ్ళు అమర్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 135 ఏళ్ల క్రితము ఈ యొక్క వాహిద్ వాచ్ కంపెనీ వాళ్ళు చార్మినార్కి నలుమూలలా కూడా గడియారాలను అమర్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆర్కియలాజికల్ సర్వే డిపార్ట్మెంట్కి కూడా అలాగే ఈ యొక్క వాహిద్ కంపెనీ వాళ్ళు కూడా ఈ పురాతన గడియారం ధ్వంసమైనటువంటి పరిస్థితిని వాళ్ళకు తెలియజేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. సో చూడాలి మరి ఈ యొక్క కొత్త గడియారం ఏమైనా ఇక్కడ ఏర్పాటు చేస్తారా, లేదా ఆల్రెడీ ఉన్నటువంటి 135 సంవత్సరాలుగా ఉన్నటువంటి అదే గడియారానికి మరమ్మతులు చేసి దాన్ని అక్కడే పెడతారని కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ పరశురామ్తో విజయ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.